జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధరంపురి అరవింద్ అధ్యక్షత దిశ సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టిన కార్యక్రమాలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పలు అంశాలపై చర్చించిన ఆయన జిల్లాలో చేపట్టిన పనులు ఆలస్యం కావడంతో అసహనం వ్యక్తం చేశారు. పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రధాని మోడీ పేదలకు ఉచిత బియ్యం అందిస్తున్న సీఎం ఫోటో పెట్టుకుంటున్నారని, ప్రధాని ఫోటో పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాలకు కేంద్రం విద్యాలయం మంజూరు చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భూమి కేటాయించడం లేదని, ఆయనకు ఏమైనా కమిషన్ కావాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రింకింగ్ వాటర్ యూటిలైజేషన్ కోసమే వాడాలని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు మన కమిషనర్ గారేమో రోడ్లు, శానిటేషన్ అవన్నీ కూడా దీని కిందనే పెట్టినట్టు తెలుపుతున్నారు. మరి అది సాధ్యపడుతుందా? ఏమైంది? ఎందుకు గుడ్ మార్నింగ్ సార్. ఇందులో కూడా మేము ఒక వర్కం కూడా పెట్టినాం సార్. సో ఈ వర్క్ మీరు మెన్షన్ చేస్తున్నా కూడా రివ్యూ కావచ్చు. డిఎఫ్ కింద ఫండ్స్ విషయంలో ఏదో ప్రయత్నం చేసినా తెలియదు కానీ గౌరవ ఎంపీ గారితో ఒక శాసనసభ్యునిగా కలిసి పనిచేయాలనే ఆలోచనతో మీడియా ముందే చెప్తా ఉన్నా. వారు నేషనల్ లెవెల్లో మీటింగ్ ఏర్పాటు చేయడం, అప్పుడు ఆ సందర్భంలో యూఐడిఎఫ్ ఫండ్స్ ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టెడ్ ఉన్నాయి. దాంట్లో అతి తక్కువ లోన్ తోటి స్టేట్స్కి సపోర్ట్ చేసుకోమని అనడం అప్పుడే సారు కూడా చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో ప్రత్యేకంగా దృష్టికి తీసుకెళ్ళాం. మరి ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా కానీ ఇక్కడ నుంచి ప్రపోజల్స్ పోవాలి. గౌరవ ఎంపీ గారు, మేము ముఖ్యమంత్రి గారు కూడా కలవడం, ఇవన్నీ ప్రపోజల్స్ పంపించడం. ఆ సందర్భంలో ఇక ముఖ్యమంత్రి గారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వస్తే మన జగిత్యాలకు పెద్ద ఎత్తున నిధులు వచ్చినందుకు, ఇవన్నీ కూడా కలిసి పనిచేస్తున్నందుకు మరొక్కసారి గౌరవ ఎంపీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మొన్న ప్రెస్ మీట్లో కూడా చాలా స్పష్టంగా గౌరవ ఎంపీ గారి సహకారం ఇవన్నీ తీసుకొని చేస్తున్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. పత్రికల్లో కూడా ప్రచురితమైంది. మన గౌరవ జగిత్యాల పట్టణం విషయం కూడా కేంద్రీయ విద్యాలయ విషయంలో కావచ్చు, వారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మంత్రి ఇచ్చినారు. మరి అదేవిధంగా ఈ నిధుల విషయంలో ఈ గైడ్లైన్స్ అన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఎలాంటి అపోహలో పోవద్దు, దాంట్లో రాజకీయాలకు అతీతంగా జగిత్యాల పట్టణం డెవలప్ చేద్దాం. అండర్ గ్రౌండ్ మీరు ఏదైతే ప్రతిపాదించారో దాని విషయంలో గతంలో కూడా చెప్పినాం. ఇక్కడ కొద్దిగా ఏంటంటే వ్యాపారస్తులు ఆ గద్దెలు తీసేట్లో కొంత చేసినా అయినా కానీ కొంత చేసినాం మార్కెట్ సైడ్. అది నేను అనేది వాస్తవం. ఆ రకంగా చేద్దాం. దాంతో పాటుగా మళ్ళీ ఇక్కడ కాకుండా 2-3 విషయాలు ఇస్తారు. జగిత్యాలకు చాలా నిజంగా ధన్యవాదాలు. 3 నేషనల్ హైవేస్ జగిత్యాల ద్వారా పోతున్నాయి. ఆర్మూర్, జగదాపూర్, అట్లా జగిత్యాల నుంచి కరీంనగర్ అటుపోయేది, అదేవిధంగా నిర్మల్, ఇవన్నీ కూడా శాంక్షన్ అని చెప్పి మన శ్రీనివాసరాజు గారు సీఎంఓలో సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారి చెప్పడం జరిగింది. అతి త్వరలోనే టెండర్లు పూర్తయిపోయినారు చేయించాలని కూడా కోరుతూ, మరి ముఖ్యంగా సార్ జగిత్యాలకు ఈ బైపాస్ మీద పోతున్నప్పుడు జగిత్యాల పట్టణానికి ఇక ఫాస్ట్ గ్రోయింగ్ అంబార్పేట అనే గ్రామం కదా, పెద్ద టెంపుల్ నగరవరం ఉంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మంచి ప్రాజెక్టు, రాష్ట్రంలో ఫస్ట్ ప్రాజెక్ట్ మనకి కంప్లీట్ చేసిన నగరాలు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ పెట్టి. ఎందుకంటే వచ్చినప్పుడు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. నేను చెప్తా ఉన్నా, ఇది PCCF గారు కూడా విజిట్ చేసి ఇంకా కొద్దిగా ఫండ్స్ రిలీజ్ అవ్వదు. అదేవిధంగా అంతర్గామ గ్రామం నుంచి కూడా క్రాస్ అవుతుంది. అక్కడ అండర్ పాస్లు కావాలని చెప్పి
మీ ద్వారా కొడతామని నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. అదేవిధంగా 100% ట్రైబల్ విలేజ్ ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కింద కూడా జగన్నాథ్ కూడా వచ్చింది. ఆ విలేజ్కు బ్రిడ్జ్ బోర్రపల్లి నుంచి వేయాల్సి ఉంది. గౌరవ ఎంపీ గారు ఆ విషయంలో కూడా జోలవరం గారిని అదేవిధంగా సహాయ మంత్రి గారు నేను మర్చిపోయాను తీసుకెళ్ళి కలిసారు. అది ఆర్టికల్ 275 కింద స్టేట్ నుంచి ప్రపోజల్స్ కూడా పంపారు. వీలైనంత తొందరగా కావాలని చెప్పి కూడా కోరుతూ సిఆర్ఎఫ్ రోడ్డు జగిత్యాల కాన్స్టిట్యున్సీకి చాలా తక్కువ వచ్చింది సార్. అది ప్రపోజల్ మీరు కూడా ఇచ్చినారు చెప్పినారు. కొంత ఎక్కువ వచ్చే విధంగా చూడాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా కోరుతూ అదేవిధంగా జగిత్యాలకు కస్తూర్బా స్కూల్ ఏదైతే వచ్చిందో కస్తూర్బా స్కూల్ కూడా బీర్పూర్ మండలానికి వచ్చింది. ఆ బీర్పూర్ మండలంలో ఉండాలని చెప్పి రెంటెడ్ బిల్డింగ్ తీసుకుని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా తొందరగా నిధులు ఇప్పాలని కూడా మేము కోరుతా ఉన్నాం. మరొకసారి కేంద్రీయ విద్యాలయం మంజూరు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ స్థలం విషయంలో మాదే కొంచెం రేటు ఉన్నది, అదే చలిగాలని వచ్చింది. జగిత్యాల వస్తే బాగుండేది. చలిగానికి సరికి అది ఎస్ఆర్ఎస్పి అని కొంత మనకి ఎస్ఆర్ఎస్పి ల్యాండ్స్ మీద క్లియరెన్స్ ఇవ్వలేదు. అదొకటి నేను కూడా ప్రయత్నం చేస్తా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇన్ కేస్ ఎస్ఆర్ఎస్పి ల్యాండ్స్లో ఏమైనా ఆబ్జెక్షన్ వస్తే మాకు రెవెన్యూ ల్యాండ్స్ ఉన్నాయి సార్. ఆల్టర్నేట్ ఎందుకంటే చలిగాల నుంచి జగిత్యాల నుంచి ఉంటే కంపారిటివ్లీ ఈజీ ఉండేది. ఏదైనా ఉంటే మీరు కూడా దయచేసి మాట్లాడాల్సిందిగా అధికారులతో కన్సర్న్ ఆఫీసర్స్తో మాట్లాడి కొంత మాడిఫికేషన్ నార్మల్ మాడిఫికేషన్ చేస్తే ల్యాండ్ ఈజ్ రెడీ విత్ ఇన్ 5 కిలోమీటర్స్ రేంజ్లో ఉంది. అక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా ఈ మధ్యలోనే కట్టడం జరిగింది. రోడ్ కూడా వేయించినాం అక్కడికి కొంచెం 70 లక్షలు పెట్టి. సో దగ్గరే ఉంది. అదొక్కటి కొద్దిగా అవసరం ఉంటే చేయాల్సింది కూడా మిమ్మల్ని ఈ సందర్భంగా కోరుతూ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచిగా కలిసి పనిచేసి హెల్త్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో అర్బన్ కావచ్చు, అదేవిధంగా గ్రామీణ రోడ్ల విషయం కావచ్చు ఇప్పటికీ ఈజీఎస్ అవన్నీ వస్తూ ఉంది. సో వీల్ సీ దట్ జగిత్యాల శాసనసభ్యునిగా జిల్లా కేంద్రంలో ఉన్నారు కాబట్టి నిరంతరం అభివృద్ధిలో ఏ స్కీమ్ ఉన్నా కానీ నా మంత్రిగా సహకారం ఉంటుంది. మీ సహకారం కూడా గౌరవ పార్లమెంట్ సభ్యుడిగా ఉండాలని చెప్పి కూడా జగిత్యాల ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా విశ్వకర్మ యోజన కింద కంపారిటివ్లీ జగిత్యాల ఇస్ నాట్ బ్యాడ్, బెటర్ ఇన్ తెలంగాణ. మెడికల్ హెల్త్ పైన రాష్ట్ర ప్రభుత్వానికి 0 ఇంట్రెస్ట్ ఉన్నది. రూపాయి ఇస్తలేరు, స్కానింగ్ మిషన్లు పెడతలేరు. సెంటర్ ఏమో మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు ఇస్తున్నది, దాని తగ్గట్టు హాస్పిటల్ అప్గ్రేడేషన్ పర్మిషన్లు ఇస్తున్నది, దానికి తగ్గట్టు వాళ్ళ ఫండ్ వస్తున్నది. కానీ ఇక్కడ నుంచి ఫండ్ వస్తలేదు, హాస్పిటల్ అప్గ్రేడ్ అవుతలేదు. టోటల్ నెగ్లిజెన్స్ స్టేట్ గవర్నమెంట్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ మీద ఉంది. గ్రామీణ సడక్ యోజనలో టోటల్ ఎన్ని మన దాదాపు ఒక బ్రిడ్జు, ఒక రోడ్డు, ఈ వీటి మీద చెప్తాను. వేరే అన్ని కూడా 90%, 100% లాస్ట్ టైం శాంక్షన్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ కంప్లీట్ కూడా అయినాయి వర్క్స్. ఇబ్రాహీంపట్నం నుండి నడికూడ వయా యామాపూర్, ఫకీర్ కొండాపూర్, ఇది టోటల్ నెగ్లిజెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, కంప్లీట్ నెగ్లిజెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. కలెక్టర్ గారు కూడా నేను స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది. ఈ రకంగా ఉంటే 4 సంవత్సరాలలో సర్వే చేసి కూడా ఇవ్వలేకపోయింది. ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, ఫారెస్ట్ ల్యాండ్ ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలుపుకోవాలి, సర్వే చేసుకోవాలా, వాళ్ళ తగ్గట్టు వాళ్ళకి కావాల్సిన ల్యాండ్ ఇచ్చేయాలా, ఇది తీసుకోవాలి. మొత్తం ఆ రోడ్డు క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఉంది. దానికోసం ఎక్స్టెన్షన్ కి మీరు సర్వే డీటెయిల్స్ తొందరగా అప్లోడ్ చేసి ఎక్స్టెన్షన్ కి రిక్వెస్ట్ పెట్టుకోమని చెప్పినాను. కేంద్ర ప్రభుత్వం తోటి అడుగుదాం. మళ్ళా ఇప్పటికీ 4 సంవత్సరాలు దాటిపోయింది వాళ్ళు శాంక్షన్ చేసి. 5 సంవత్సరాలు వేస్ట్ చేశారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. బ్రిడ్జ్ ఒకటి, సరే బ్రిడ్జ్ 3-4 months లో కంప్లీట్ చేస్తా అన్నారు. ఎక్కడ భూపతిపూర్ క్రాస్ రోడ్. నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కూడా స్పీడప్ చేయాల్సిందిగా కోరినాము.
ఇంకోటి ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్, ఎవరైనా చనిపోతే 20,000 రూపాయలు రావడం, ఇవన్నీ కూడా అప్లికేషన్లు ఎన్ని ఉంటే అన్ని మాత్రం డబ్బులు వచ్చేసినాయి. అవేర్నెస్ పెంచితే ఇంకా అప్లికెంట్స్ పెరుగుతారు, బెనిఫిషరీస్ పెరిగే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటువంటి మంచి మంచి స్కీమ్లు ఏవైతున్నాయో దాని అవేర్నెస్ పెంచుకునే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఇది కేంద్రం రాష్ట్రం కాంపిటీషన్ కాదు. కేంద్ర ప్రభుత్వము అందరికీ, దేశంలో ఉన్న అందరికి కూడా ఒకే రకంగా చూస్తారు. ఆ స్కీమ్స్ అన్ని రాష్ట్రాలకి ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిందిగా వాళ్ళ బడ్జెట్ శాంక్షన్లు ఉంటాయి. చేసుకుంటే మీకు కూడా మంచి పేరే వస్తుంది. కేంద్రం నుంచి పైసలు వచ్చినా, రాష్ట్రం నుంచి వచ్చినా ప్రజల సొమ్మే అది. ఆడి నుంచి వచ్చిన నిధులు సద్వినియోగం చేసుకుంటే మీకు కూడా మంచి పేరు వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసీఆర్ నేర్పించిపోయిన దరిద్రపు ఆలోచనలతోటి ఈ ప్రభుత్వం ముందుకు పోకపోతే బెటర్. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన ఏం పని ఉన్నా నాకు ఫోన్ చేస్తాడు, కోఆర్డినేట్ చేసుకుంటాడు. అట్లా చేసుకున్నందుకు 60 కోట్ల రూపాయలు వచ్చింది జగిత్యాల. అన్ని మున్సిపాలిటీ నిజామాబాద్ పార్లమెంట్లో అందరికంటే ఎక్కువ వచ్చింది జగిత్యాల. ఇట్ ఈస్ నాట్ అబౌట్ బీజేపీ, కాంగ్రెస్ ఆర్ టిఆర్ఎస్. సో కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసుకొని అవేర్నెస్ పెంచుకుంటే మీకు కూడా మంచి పేరు వస్తుంది. బియ్యం కిలో ఫ్రీగా ఇస్తున్నారు, 32 రూపాయలు అందులో సెంటర్వి, 2 రూపాయలు స్టేట్వి, రూపాయి ఇండివిజువల్ టేకప్ చేస్తున్నారు. 3 రూపాయలు, 32 రూపాయలు. ప్రధానమంత్రి ఫోటో పెట్టి ఏదో నీళ్ళు నమ్ములుతా ఉంటారు. కలెక్టర్ గారు నీళ్ళు నమ్ముతారు, ఆఫీసర్లు అయితే సరే కలెక్టరే నీళ్ళు నమ్ముతారు. ఏదో రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చేది సెంటర్, స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్. ప్రధానమంత్రి ఫోటో పెట్టింది, ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకుంటారు. అదేదో కేంద్రానికి వెళ్ళి ఫ్రీ బియ్యం వస్తుంటే అదో సంచులు కొట్టింది. సంచులు ప్రింట్ చేసుకుని ముఖ్యమంత్రి ఫోటో, మన భట్టి గారి ఫోటోలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో. ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినంత కరప్షన్ ఈ మొత్తం క్యాబినెట్ లోడ్ చేస్తారు. ఆయన ఫోటో. కేంద్రీయ విద్యాలయానికి భూమి ఇస్తలేడు, ఆయనకి ఇరిగేషన్ ల్యాండ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటికి రెవెన్యూ ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేంద్రీయ విద్యాలయం ఇస్తే మీకు ల్యాండ్ ఇవ్వడానికి ఏందా ఇబ్బంది? నీకు నాకు అర్థం కాదు. ఏదో నాచుకుంటున్నావు అంటే పైసలు వాటాలు కావాలి అన్న కూడా. కేంద్రీయ విద్యాలయం శాంక్షన్ అయితే ల్యాండ్ ఇవ్వడానికి ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది? ఇంకా 80 ఎకరాలు ఉందంటే కదా, మీరంతా జగిత్యాలలో, మీకు ఐడియా ఉంటుంది కదా. అందులోకి 10 ఎకరాలు ఇవ్వడానికి ఏమి? ఇంకా తక్కువనే అడిగారు. పక్కకు స్టేడియం ఉందా? ప్రపోజల్. అందులో ఆ స్టేడియమే వాడుకుంటాము, మాకు స్కూల్ మందము, మా బిల్డింగ్ల మందము 5 ఎకరాలే అడిగినట్టు. నేను అది కూడా ఎందుకు అడుగుతారు? 10 ఎకరాలు అడగాలి. సరే ఆ స్టేడియం వాడు, అయినా కూడా ఇస్తలేడంటే ఈయన. ఏం కావాలి మరి? ఈయనకి ప్రాబ్లం ఏంది? నాకు కేంద్రీయ విద్యాలయ పైసలు ఇవ్వాలా, ఈయనకి కమిషన్లు ఇవ్వాలా? ఇస్తారా? ఈ బాధ ఏందో నాకు అర్థమవుతలేదు. ఇంకో దగ్గర కూడా ఇరిగేషన్ ల్యాండ్ శాంక్షన్ చేస్తున్నాడు. ఇవన్నీ ఆయన సొంత ల్యాండ్లు అనుకుంటుండో ఏందో. ఇబ్బందికరంగా ఉంటే ఆల్టర్నేట్ తొందరగా ఇవ్వాలి కదా. వాళ్ళ ఆ ఫండ్స్ కూడా జగిత్యాల ప్రజలకి మొన్న కొరుట్లలో నవోదయ, ఇప్పుడు జగిత్యాల పట్టణంలో కేంద్రీయ విద్యాలయం, ఈ 2 కూడా వచ్చినందుకు శుభాకాంక్షలు. నవోదయ అయితే ల్యాండ్ గేట్ అన్ని శాంక్షన్ చేయించిన నేను కూడా ఎంబడబడ్డా. కొరుట్ల టౌన్ కానుకొని బైపాస్ రోడ్కి మంచి ల్యాండ్ అయిపోయింది.